మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్‌లో ఫ్రాయిడ్‌ని అందరూ బలవంతానైనా కూడా తరువాత అంగీకరించారు. కానీ శ్రీ అరబిందోని ఎవ్వరూ అంగీకరించలేదు. నిజానికి అతనికి వ్యతిరేకత లాంటిది కూడా ఏమీ లేదు. కానీ కేవలం నిర్లక్ష్యం చేశారు అని చెప్పుకున్నాం కదా! ఎందుకు అంటే అరబిందో చెప్పిన దశలన్నీ కూడా మన కాన్షియస్‌నెస్‌కి పైన ఉన్న దశలు కదా! సో, మనకంటే ఎత్తులో ఉన్నాయి అవన్నీ. మనిషి అహంకారం అతన్ని తనకంటే ఎత్తైన దాన్ని దేన్ని ఒప్పుకోదు. మనిషి తనే ఎత్తు శిఖరం. తానే గౌరీ శంకర్ పర్వతం, తానే ఎవరెస్ట్ శిఖరం అని నమ్ముతాడు. అతని కంటే ఎత్తైనది ఏదీ లేదని అనుకుంటూ ఉంటాడు. ఇలా మనం మన సొంత సామ్రాజ్యాన్ని, మన సొంత ఎత్తుల్ని నిరాకరించి మనం చాలా గొప్పగా, హాయిగా అనుభూతి పొందుతున్నాం అనుకుంటాం. దీంట్లో ఉన్న ఇలా ఫీల్ అవ్వడంలో ఉన్న మూర్ఖత్వాన్ని ఒక్కసారి గమనించండి అంటారు ఓషో. బుద్ధుడు చాలా సరిగ్గా అన్నారు. అతనన్నారు, మూర్ఖుడు అతను అప్పటికే చనిపోయినట్లు నిద్రపోతాడు. కానీ సద్గురువు మెలకువగా ఉంటాడు. సద్గురువు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటాడు అని. జాగృతి శాశ్వతం. ఈ అవేర్‌నెస్, జాగృతి, ఎరుక దీనికి మరణం అనేదేం లేదు. ఒక ఎరుక లేకపోవడం మాత్రమే మరణంతో సమానం. అందుకే ఒకవేళ మనం నిద్రపోతూ తెలివి తప్పి ఉంటే మనం మళ్ళీ మరణించాలి, పుట్టాలి. ఒకవేళ మనం ఈ మొత్తం పుట్టడం, మళ్ళీ చావడం అనే క్షోభ నుంచి తప్పించుకోవాలంటే మనం పూర్తిగా చురుగ్గా, మెలకువగా మారాలి. మనం మన చైతన్యంలోకి, ఎత్తుకి అధిగమిస్తూ చేరాలి. ఈ విషయాలన్నీ అంటే అరబిందో చెప్పిన విషయాలన్నిటినీ మనం అనుభవించాలి. ఓన్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఈ విషయాలన్నీ స్వయంగా ఉనికిపరంగా మారాలి. ఓషో మనల్ని వేదాంతపరంగా ఒప్పుకోమనట్లేదు. ఆయన చెప్పింది, అరబిందో చెప్పింది, ఫ్రాయిడ్ చెప్పిన దాన్ని ఒప్పుకోండి అని అనటం లేదు. ఎందుకు అంటే వాళ్ళు చెప్పిన విధంగా అంటే వేదాంతపరమైన అంగీకారం ఏ పంట అంటే ఏ ఫలితం తీసుకురాలేదు. నిజమైన ఫలితం, నిజమైన పంట మనం మనల్ని మేల్కొల్పడానికి చేసే మహత్తైన ప్రయత్నాల వలన మాత్రమే మనకి కలుగుతుంది. అందుకే వినండి, అర్థం చేసుకోండి, జడ్జ్ చేయొద్దు, కామెంట్ చేయొద్దు. కానీ ఎక్స్‌పెరిమెంట్ చేయండి అండ్ ఆ ఫీలింగ్స్‌ని ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. ఆ ఎక్స్‌పీరియన్స్ అయిన తరువాతే వాటిని నమ్మడం మొదలుపెట్టండి. కానీ ఈ బుద్ధిపరమైన దారి తెలిపే మైలురాళ్ళు మనలో ఓ కోరికని, ఓ తపనని సృష్టిస్తాయి. మన యొక్క శక్తిని మనకు తెలిసేటట్లు చేస్తాయి. మనకు సాధ్యమైనది ఉందని మనల్ని ప్రోత్సాహపరుస్తుంది ఈ దారి. మనం ఎలా అయితే కనిపిస్తున్నామో అది మనం కాదని, మనం అంతకంటే చాలా ఎక్కువ, చాలా పవర్‌ఫుల్ అని మనకు తెలిసేటట్లు చేస్తుంది. మనం అవేర్‌గా ఉండడాన్ని ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకు ఎదురయ్యే ఆ దారి. మూర్ఖుడు అప్పటికే అతను చనిపోయినట్లు నిద్రపోతాడు. కానీ సద్గురువు మెలకువగా ఉంటాడు. ఎప్పటికీ జీవిస్తాడు అంటారు కదా బుద్ధుడు. అతను జాగరూకతతో అంటే అవేర్‌గా ఉంటూ గమనిస్తాడు. అందుకే అతను ఎప్పటికీ జీవిస్తాడు అని అన్నారు బుద్ధుడు. అతను స్పష్టంగా ఉంటాడు. క్లియర్‌గా ఉంటాడు. డెసిషన్ మేకింగ్‌లో పర్ఫెక్ట్‌గా ఉంటాడు. ఇవన్నీ కూడా సరళమైన, అందమైన వివరణములు. సత్యం ఎప్పుడూ సరళంగా, సుందరంగా ఉంటుంది కదా! సో, ఈ వాక్యాల వివరణల యొక్క సామాన్యతను, సరళతను ఇలా చూడండి. చక్కగా జాగరూకతతో గమనిస్తూ, స్పష్టంగా ఉంటూ, ఎప్పుడూ జీవిస్తూ
ఉండటాన్ని వాళ్ళు చెప్తున్నారు అన్న ఉద్దేశంతో ఆ వాక్యాలను మనం అర్థం చేసుకోవాలి. కానీ అవి ఎంత ఎక్కువ విలువని కలిగి అంటే అవి ఇప్పుడు మనం మాటల్లో చెప్పలేము. ఎందుకంటే అది మనం ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదు కాబట్టి. సో, ఆ పదాల్లో లోకాలన్నీ అనంతమైన లోకాలన్నీ ఇమిడి ఉన్నాయంటారు ఓషో. అతను జాగరూకతగా ఉంటాడు, అతను స్పష్టంగా ఉంటాడు అంటే ఎంత అర్థం ఉందో దానిలో ఒక్కసారి ఆలోచించండి. నేర్చుకోవలసింది ఒకే ఒక్క విషయం. మనందరం కూడా నేర్చుకోవాల్సింది ఒకే ఒక్క విషయం. అది జాగరూకత. అవేర్‌నెస్, ఎరుకగా ఉండటం, మెలకువగా ఉండటం, పరిశీలన చేస్తూ ఉండటం. మనం చేసే పనిని గమనించాలి. మన మనస్సులోకి వెళ్ళే ప్రతి ఆలోచనను గమనించాలి. గేట్ దగ్గర వాచ్‌మ్యాన్‌లా మన కాన్షియస్ మైండ్ అని చెప్పుకున్నాం కదా! సో, గేట్ దగ్గర వాచ్‌మ్యాన్‌లా మనం ఏం ఆలోచిస్తున్నాం, మనం ఏం గమనిస్తున్నాం, మనం ఎలాంటి భావాలతో ఉన్నాం అని మనల్ని మనం ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. ప్రతి ఆలోచనను మనం పరిశీలిస్తూ ఉండాలి. మనం పరిశీలించకుండా ఏ ఆలోచన మన లోపలికి మనం వెళ్ళనివ్వకూడదు. మనల్ని లోబరుచుకునే ప్రతి కోరికను ఒక్కసారి గమనించాలి, చూడాలి దాన్ని. అతి చిన్న క్రియలు అంటే చిన్న చిన్న పనులు నడవడం, మాట్లాడడం, తినడం, స్నానం చేయడం అవన్నీ గమనిస్తూ ఉండాలి. స్నానం చేసేటప్పుడు ఎక్కడ ఏ సెల్స్‌ని మన బాడీలో ఉన్న ఏ సెల్‌ని మనం చక్కగా ప్రేమగా నిమురుతూ క్లీన్ చేస్తున్నాం అని ఎరుకతో స్నానం చేయాలి. ప్రతి విషయాన్ని కావలి కాసినట్లు చూస్తూ ఉండాలి. ప్రతి విషయం మన గమనికకు, మన రూకతకు ఓ అవకాశం అయ్యేటట్లు చూడాలి. ప్రతి క్షణాన్ని వదిలిపెట్టకుండా గమనిస్తూ, పరిశీలిస్తూ, మెలకువతో చూస్తూ పోవాలి. యాంత్రికంగా తినొద్దు. పొట్ట నింపుతున్నట్లు చేయొద్దు. చాలా జాగ్రత్తగా గమనించండి. బాగా ఎరుకతో, జాగరూకతతో నమలండి. అప్పుడు మీరు ఇంతవరకు ఎంత కోల్పోయారో తెలిసి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే తినే ప్రతి ముద్ద మనకు అత్యంత తృప్తినిస్తుంది. అలా ఎరుకతో తింటూ ఉంటే. ఒకవేళ మనం ఆహారాన్ని గమనికతో తింటే ఆ ఆహారం చాలా రుచిగా మారుతుంది కూడా. చాలా సామాన్యమైన ఆహారం కూడా మనం జాగరూకతతో తింటే మంచి రుచిగా ఉంటుంది. ఒకవేళ మనం ఎరుక లేకుండా తింటే ఎంత గొప్ప రుచికరమైన ఆహారమైనా అది రుచిగా ఉండదు. ఎందుకంటే మన ఎరుక దాని మీద లేదు. తింటున్నాం అది లోపలికెళ్తుంది అంతే. ఎందుకంటే అక్కడ గమనించేవారు ఎవ్వరు లేకపోవడం మూలాన అన్నమాట. మనం అలా పొట్టని యాంత్రికంగా నింపుకుంటూ పోతున్నాం. అంతే మెల్లగా, నిదానంగా, జాగరూకతతో తినడం మొదలుపెట్టాం. ప్రతి ముద్ద బాగా నమిలి రుచి చూస్తూ, తింటూ ఎంజాయ్ చేద్దాం మరి. సూర్యకిరణాల్ని, చిరుగాలి తరంగాల్ని సృశిస్తూ, అనుభూతి పొందుతూ, వాసన చూస్తూ ఉందాం. చందమామని చూస్తూ ఓ నిశ్శబ్ద జాగరూకత మడుగుగా మారిపోదాం. అప్పుడు ఆ చంద్రుడు మనలో అత్యంత రమ్యంగా ప్రతిబింబిస్తాడు. జీవితంలో గమనికతతో, జాగరూకతతో కదులుతూ కొనసాగాలి. మళ్ళీ, మళ్ళీ మనం మర్చిపోతూ ఉంటాం. అలా మర్చిపోతున్నామని కుమిలిపోకూడదు. అది సహజం మర్చిపోవడం. జాగరూకత లేదే అన్ అని బాధపడిపోకూడదు. కోట్ల కొద్దీ జీవితాలు హ్మ్. మరెప్పుడూ జాగరూకతని ప్రయత్నించలేదు కదా! సో, మర్చిపోవడం అన్నది సహజం. కాబట్టి మనం జాగరూకతగా ఉండటం మళ్ళీ, మళ్ళీ మర్చిపోతూనే ఉంటాం. అది సహజం, సరళం. కానీ ఏ క్షణం గుర్తొస్తే అప్పుడే మళ్ళీ గమనించడం, జాగరూకతతో ఉండటం, మెలకువగా ఉండటం, పరిశీలనతో ఉండటం మొదలుపెట్టేద్దాం. ఒక్క విషయం గుర్తుంచుకుందాం. మనం జాగరూకతతో ఉండటం మర్చిపోయామని గుర్తుకు రాగానే పశ్చాత్తాప పడకండి. పశ్చాత్తాప పడొద్దు. విచారపడొద్దు. అలా చేస్తే మనం మన కాలాన్ని వేస్ట్ చేస్తున్నట్లే అర్థం. బాధపడకుండా
చక్కగా అయ్యో! నేను మళ్ళీ జాగరూకతని, గమనికని కోల్పోయానే అని, నేను పాపిని అని మనల్ని మనం కించపరుచుకోకూడదు. ఎందుకు అంటే అది సమయాన్ని బొత్తిగా వృధా చేయడమే. ఎప్పుడో గతించిపోయిన దాని కోసం పశ్చాత్తాప పడాల్సిన అవసరం లేదు కదా! ఈ క్షణంలో, వర్తమానంలో జీవిద్దాం హాయిగా. ఒకవేళ మనం మర్చిపోతే మాత్రం ఏమైంది? అలా మర్చిపోవడం సహజం. అది ఒక అలవాటుగా మారిపోయింది మనకి. అలవాటు పోవడం అన్నది చాలా కష్టం కదా! ఈ అలవాట్లు జీవితంలో జీర్ణించుకున్నవి కాదు. ఈ అలవాట్లు మనకి కోట్ల కొద్దీ జీవితాల్లో జీర్ణించుకున్నాయి. కనుక మనం కొన్ని నిమిషాలు గమనికతో ఉన్నా కూడా చాలు. కృతజ్ఞతగా భావించాలి మనం. ఆ కొద్ది క్షణాలు కూడా ఎదురు చూసిన దానికంటే ఎక్కువే. ఎంతసేపు నేను జాగరూకతతో ఉండగలిగాను అని అనుకుంటూ ఉండాలి. సో, ఈరోజు నుంచి, ఈ క్షణం నుంచి చక్కగా జాగరూకతతో ఉండటాన్ని, గమనిస్తూ ఉండటాన్ని గుర్తొచ్చినప్పుడల్లా ప్రాక్టీస్ చేస్తూ ఉందామా? ఇట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.